హాయ్ అండి అందరూ. ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ సమ్మర్ బాగా మండిపోతున్నాయి గదా! ఈ హీట్‌లో మనం అందరం ఒకటే ఆలోచిస్తాం. ఏదైనా కూల్‌గా, టేస్టీగా ఉండాలని. సో, ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ క్రీమీ, రిచ్, టేస్టీ మలాయ్ కుల్ఫీ చేసేసుకుందామా? ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా టేస్టీ, ఈజీ అండ్ సింపుల్‌గా అవుతుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బావుంటుంది. బయట కొనడం అవసరం లేకుండా మన ఇంట్లోనే మన స్టైల్‌లో హైజీన్‌గా, బడ్జెట్‌లో పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. సో, ఇంకెందుకు డిలే? సో, లెట్స్ స్టార్ట్ ద సూపర్ డెలిషియస్ సమ్మర్ రెసిపీ మలాయ్ కుల్ఫీ. ఇప్పుడు మన మలాయ్ కుల్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా? 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్, 7 to 8 tablespoons of sugar, 1/4 cup of milk powder, 1/4 cup of kova, 2 tablespoons of cashew nut powder, 2 tablespoons of badam powder, half teaspoon of ilachi powder, కొంచెం కుంకుమ పువ్వు. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన సూపర్ క్రీమీ రిచ్ మలై కుల్ఫీ రెడీ అవుతుంది. సో లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. 1 లీటర్ మిల్క్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. కొంచెం మిల్క్ని సైడ్కి తీసుకోండి, ఒక చిన్న బౌల్లోకి. ఈ సైడ్లో తీసుకున్న మిల్క్లో 1/4 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా స్మూత్ పేస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ బాయిలింగ్ మిల్క్ని స్లోగా రిడ్యూస్ చేస్తూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని బాగా బాయిల్ చేయాలి. ఈలోపు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్, సాఫ్రాన్ యాడ్ చేసి నైస్ అరోమా వచ్చే వరకు బాగా స్టర్ చేసి బాయిల్ చేయండి. పాలు బాగా మరిగాక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే కొద్దీ బాగా మీగడ ఫామ్ అవుతుందండి. ఆ మీగడంతా సైడ్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ పాలు 750 ml అయిపోయింది. దట్ ఈస్ 3/4 ఆఫ్ ద మిల్క్. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము షుగర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కలర్ కూడా కొంచెం మారింది చూడండి. ఇట్స్ లైక్ ఎల్లోయిష్ కలర్. ఎట్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు యాడ్ షుగర్. ఒక ఫ్యూ మినిట్స్ బాగా మరిగాక మనం సైడ్లో పెట్టుకున్న మిల్క్ పౌడర్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసి బాగా స్టర్ చేసేయాలి లంప్స్ లేకుండా. ఇట్స్ ఆల్వేస్ బెటర్ వి స్ట్రెయిన్ ద మిల్క్ పేస్ట్ అండి. ఇప్పుడు లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా తిప్పాలండి అంటిల్ వీ గెట్ అ థిక్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫైనల్ స్టెప్లో క్యాషూనట్ పౌడర్, బాదాం పౌడర్, పిస్తా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ కోవా యాడ్ చేసి 2 to 3 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేశాక కొంచెం కూల్ అయిన తర్వాత అది మాల్ట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఒక స్మాల్ నోట్, నేను ఇంగ్రీడియంట్స్లో పిస్తా పౌడర్ చెప్పడం మర్చిపోయానండి. అది కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ మిక్స్చర్ ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. వావ్, లుక్ ఎట్ ఇట్, ఇట్ లుక్స్ సో యమీ. వావ్. ఇప్పుడు ఈ మిక్స్చర్ని కుల్ఫీ మోడ్స్లోకి పోర్ చేసి ఫ్రీజర్లోకి 7 to 8 అవర్స్ వరకు ఫ్రీజ్ చేయండి. అంతే, మన యమ్మీ యమ్మీ సూపర్ క్రీమీ మలాయ్ కుల్ఫీ రెడీ. చూసారు కదండి, ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్. మీరు కూడా ఈ మలై కుల్ఫీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. చలో మరి, బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ వీడియో. శ్రీలతా పవన్ signing off. Bye.